పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాం. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మీరు ఒక వ్యక్తి గురించి మీ ఆలోచన విధానం ఏ వ్యక్తి గురించి అయినా సరే ఎలా ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు నేల చూపులు చూసి మాట్లాడుతున్నారు కానీ తల ఎత్తుకునే మాట్లాడే కెపాసిటీ మీరు ఈ రాష్ట్రంలో కోల్పోయారు. ప్రతి ఒక్కళ్ళు గమనించుకున్నారు. ఈ రాష్ట్రంలోనే తల దించుకొని ఇప్పుడే మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడే చూశాను మిమ్మల్ని. మీరు మాట్లాడేది నేల చూపులు చూసుకుంటూ తల దించుకొని మాట్లాడే స్థాయికి దిగజారిపోయారు. తల ఎత్తుకుని మాట్లాడే స్థాయి మీరు కోల్పోయారనమాట. మీరు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు కదా. శభాష్. మీరు మీ యొక్క బ్రెయిన్ ఇంత కుచించుకుపోయిందేంటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే దేశానికి ఎక్కువ ఈ ప్రపంచంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఈ ప్రపంచం మొత్తం చూస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎక్కువ అని చెప్పి ఆయన అనేక భావాల్లో అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ దేశం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ దేశ స్థాయికి, ఈ భారతదేశ స్థాయికి తగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ఆయన ఎన్నో పబ్లిక్ మీటింగుల్లో ఆయన చెప్పడం చూశారు. అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పింది మీరు ఆ మాత్రం పరిజ్ఞానం కానీ ఆ మాత్రం జ్ఞానం కానీ మీకు లేకపోవడం నిజంగా చాలా బాధాకరం అన్నమాట. ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అధపాతాళాన్ని తొక్కేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా సరే చాలా చాలా ఇదైంది, ప్రక్షాళన చేసుకోండి. ఈ రాష్ట్రం కాపాడటం కోసమే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని దీక్షల్లో ఎంతో శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తుల్ని మీరు గుర్తించలేరు కూడా. ఎందుకంటే మీ అహం అడ్డు వస్తుంది. మీ అహం వల్ల ఒకటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. గాంధీ మహాత్ముడంత తోటి మీ బాబాయిని హత్య చేశారు మీరు. నీచమైన మీలో ఉన్నటువంటి గుణాలు ఈ రాష్ట్రానికి చరిత్రలో ఎక్కడ కనపడకూడదో. మీరు మళ్ళీ ఈ చరిత్రలో ఈ రాష్ట్ర రాజకీయాల్లో కనపడకుండా ఉంటే మంచిదని చెప్పి ప్రతి ఒక్క పబ్లిక్ గ్రామ స్థాయిలో కూడా ప్రతి సామాన్యుడు కూడా కోరుకుంటున్నారు. ఆ స్థాయికి మీకు దిగజారిపోయారనమాట. నేల చూపులు చూసుకుంటూ మాట్లాడాల్సిన పరిస్థితి మీ జీవితం అంతా. జగన్మోహన్ రెడ్డి, అసలు నీకు సిగ్గుందా, బుద్ధి ఉందా, లజ్జ ఉందా? కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అంటావు మా నాయకుడినే. నోరు మూసుకొని ఫస్ట్ ప్రజలు ఏం చెప్పారంటే నేను 11 సీట్లకి పరిమితం చేశారు. 151 సీట్ల నుంచి. ముందు దాని సంగతి ఆలోచన. నువ్వేమన్నా పెద్ద పుడింగ్ నువ్వేం పెద్ద రాజకీయ నాయకులు నిన్ను గెలిపించాలనుకుంటున్నావా? ఆ రోజు మీ నాయన ఉండబట్టి ఎంపీగా వెళ్ళాము. రెండోసారి మీ నాయన శవాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రిగా. మా పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఏమి లేవు, ఎవరు ఎండదండలు లేవు. రాజకీయ చరిత్ర గల నాయకుడేం కాదు. ఒక దేశభక్తితో, ఒక ప్రేమతో, ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో పిఠాపురంలో బంపర్ మెజార్టీతో గెలిచాడు. అదేవిధంగా ఈరోజు స్టేట్ కాదు ఆల్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోయాడు. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రాలో కాదు గుజరాత్లో పెట్టుకుంటావో, ఢిల్లీలో పెట్టుకుంటావు, ఏడన్నా పోటీ పెట్టుకో మా పవన్ కళ్యాణ్ గారితో. నువ్వు భస్మం అయిపోతావు. నువ్వు మళ్ళీ మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా? నీ తండ్రి ఫోటో లేకపోతే అసలు నువ్వు జీరో. నువ్వు ఎమ్మెల్యే కాదు, పంచాయతీలు కూడా పనికిరా. నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో. మా జనసేనలతో పెట్టుకుంటే నువ్వు పతనం అయిపోతావు. జగన్మోహన్ రెడ్డి ఇంకొక మాట గుర్తుపెట్టుకో. మీ నాయన శవాన్ని అడ్డం పెట్టుకొని శవయాత్ర చేస్తా ఊరికి మీ నాయన ఫోటోలు ఏడ్చుకుంటా ఆ సింపతితో నువ్వు గెలిచావు. కానీ మా పవన్ కళ్యాణ్ మొగోడులాగా, ఒక హీరోలాగా ప్రజలు అత్యధిక మెజార్టీతో ఆయన అనుకున్న 21 సీట్లు 21 గెలిపించుకున్న వ్యక్తి. కానీ మా జన సైనికులతో పెట్టుకుంటే ఈసారి నీకు ఒకటి కూడా రాదు. నువ్వు మీ పులివెందుల సర్పంచ్ని కూడా గెలవు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని ఒక చిన్న ప్రచారం చేశారు. ఏదైనా సరే సార్, మీరు ముందు ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించడమే మీకు కొంతమంది నాయకులు, మీరు ఇది ఒక ధ్యేయంగా పెట్టుకుని దాని మీద పనిచేశారు. అదే మీరు గతంలో ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ
ఏ సమస్య మీదైనా పోరాడినట్టయితే ఈరోజు మీరు కూడా నెక్స్ట్ మీకే ఉండొచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం దేని గురించి చేస్తున్నాం, ఏం చెయ్యాలనే దాని గురించి చూడండి సార్. ఒక వ్యక్తి మీద టార్గెట్ చేసి ఒక పెద్ద ఏదైతే మీ మన విజయవాడలో మీ ప్యాలెస్ ఉంది చూసారా, దాని చుట్టూ ఇనప కంచితో కంచుకుని లోపల దాక్కోవటం కాదండి. ఏదైనా మాట్లాడే ముందు దాని గురించి కొద్దిగా అవగాహనతో మిడిమిడి జ్ఞానంతో కాకుండా అవగాహనతో మాట్లాడి ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడాలో అది నేర్చుకుని ఆ తర్వాత రాజకీయం గురించి తెలుసుకోండి సార్. అంతేగాని పొద్దుగూకులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మాత్రం మీకు చేత కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పారు ఆల్రెడీ, నేను అదాపదాలని తొక్కేస్తా అని ఆయన చేసి చూపించారు. ఇంకా మీరు అదే పని మీద మీరు చేశారంటే ఇక మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనుమరుగులు ఎక్కడో వెనకాల పడిపోయి ఉంటారు సార్. మీరు లిస్ట్ అవుట్ కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. కార్పొరేటర్కి ఎక్కువ, దీనికి తక్కువ అని చెప్పని. నీ బతికంతా, నీ స్థాయి అంతా. నిన్ను నీ తల్లి చెల్లె వెలేసింది, నిన్నెవరు నమ్ముతారు? నీకు మెంటల్ ఎక్కి లండన్ వెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో చేరినా మందు నయం కాల. నిన్ను ఎర్రగడ్డలో చేర్పించాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే రాబోయే రోజులు నిన్ను తరిమి కొడతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. గుర్తుపెట్టుకో, ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి గారు బయట వారి ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు మీ భాష అదుపులో పెట్టుకోవాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీకు గౌరవిస్తూనే చెప్తున్నాము, మీరు భాష అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా హుందాతనంగా ఉంటుంది. లేకపోతే గనక మా కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ మీపై కేసులు నమోదవుతాయి. మల్టిపుల్ నెంబర్స్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అయిన తర్వాత ఏ రకంగా జరగాలో ఆ రకంగానే జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మేము వెంటాడుతూనే ఉంటాం. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. అసలు నీ స్థాయి ఏంటో నీకు తెలుస్తుంది. ఒకసారి ముందు నీ ఇంట్లో పని చూసుకో. చెల్లిది అంతందే, అమ్మది అంతందే, తిడుతుందే. వాళ్ళు ముందు కోర్టుకి వెళ్ళి తిరుగుతున్నారు. ముందు నీ బతుకు నువ్వు చూసుకో. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీది కాదు. నీ కుటుంబం చూసుకో, తర్వాత రాష్ట్రం చూసుకుంది. పవన్ కళ్యాణ్ ఏ స్థాయి అన్నావు కదా, చెప్పాడుగా, గుర్తుంది ఎలక్షన్ ముందు. అతపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పేరు జనసేనే కాదు అన్నాడు. తొక్కి చూపించాడు. అది మగతనం. నీకు దమ్ము ఉంటే ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడు, అప్పుడు తెలిసిద్ది నీకు. అంతేగాని ఊరిని పిచ్చి మాట్లాడి ఊరక తాడేపల్లిలో కూర్చొని మందు దాగి మాట్లాడతాం కాదు. జాగ్రత్త, గుర్తుపెట్టుకో. ఈసారి ఆ 11 కూడా రావు. ఇక ఇంట్లో పడుకోవడమే, ఇక జైలుకి వెళ్ళి ఇక అందరూ జైల్లో మీరు పాదయాత్ర చేసుకోవడమే. ఇక అందరూ గుర్తుపెట్టుకో. ఈరోజు జగన్ గారు పెట్టిన ప్రెస్ మీట్లో లాస్ట్గా ట్విస్ట్గా అన్నట్టు ఏదో ఆయన చెప్పిన మాట ఏంటో ఆయన మాట్లాడిన మాట ఉంది. ఆ మాటకైతే మాత్రం కరెక్ట్ సమాధానం ఏంటంటే ఈయన సైకోకి ఎక్కువ, సైతానికి తక్కువ అని చెప్పనైతే మేము పూర్తిగా వర్ణిస్తాము. ఎందుకంటే ఇతను సైకో చేష్టల వల్ల అమరావతి ఏ రకంగా నాశనం అయింది, ఇతను సైకో చేష్టల వల్ల రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందకుండా కేవలం పథకాల మీద ఆధారపడేటట్టుగా ఉండాలని చూసింది. ఇతను సైకో వల్లే జనాలందరూ విసిగిపోయి ఇతను ఏ స్థాయిలో కూర్చోబెట్టారు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఈరోజు 11 సీట్లు పరిమితం చేసి మూల కూర్చుని పెడితేనే అర్థమవుతుంది ఆయన ఏ స్థాయికి తక్కువ, ఏ స్థాయికి ఎక్కువ అనేది. ఎదుటాళ్ళ స్థాయి గురించి మాట్లాడేటప్పుడు ముందు మీ స్థాయి ఏంటనేది తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2 సార్లు ఒకసారి ఓడిపోయారు, ఒకసారి గెలిచారు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్న వ్యక్తివి నువ్వు. నీ తండ్రి రాజకీయాల్లో ఉన్నారు, నీ తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు. ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక 151 ఇనామస్గా ఇచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకోలేనప్పుడు నీ స్థాయి ఏంటి అనేది మేము ప్రశ్నిస్తున్నాము. దానికి ముందు సమాధానం చెప్పు. అలానే ప్రెస్ మీట్ ఇంత ఏదో పెద్ద జీనియస్ లాగా ప్రెస్ మీట్ పెట్టావు, కానీ ఒక్కటన్నా సరే అర్థవంతమైన దాంట్లో పాయింట్స్ ఉన్నాయని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మీరు ఏదైతే మీరు చేసిన అవకతవకలు ఉన్నాయో, మీరు చేసిన దోపిడీలు ఉన్నాయో పాలనలో, అవన్నీ కూడా ఈరోజు కుటుంబ ప్రభుత్వం మీద ఆపాదించడం చూస్తుంటే నిజంగా మీ తప్పును మీరు కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మీరు మాట్లాడారు. ఓకే, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే నీ బతుకేంటో, నువ్వు చేస్తున్న వ్యవస్థ ఏంటో నువ్వు ఒకసారి వెనక తిరిగి చూసుకో. ఈరోజు మేము చెబుతున్నాం, జైలు జీవితం గడిపిన వ్యక్తి నువ్వెక్కడ, నీతివంతమైన పరిపాలన చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసి పంచాయతీ వ్యవస్థ అనేది ఒక గుర్తింపు తెచ్చి పంచాయతీ సర్పంచులకి విలువ తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. నువ్వు పంచాయతీ సర్వనాశనం చేసిన వ్యక్తివి నువ్వు. అదేవిధంగా ఈరోజు చూస్తుంటే పరిపాలనని పక్కన పెట్టి నువ్వు డబ్బులు ఇచ్చి కొంతమందిని పేడ్ ఏటీఎంలను పెట్టి ఇష్టానుసారంగా నువ్వు ఎంతమందిని బూతులు తిట్టించావు, ఏ విధంగా మాట్లాడిచ్చావు. ఈరోజు
పార్లమెంట్ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఉందాతనంగా ఉంది. కనీసం ఎక్కడా కూడా ఒక బూత్ గాని ఒక వల్గర్ లాంగ్వేజ్ గాని ఎక్కడన్నా వినిపిస్తుందా? నువ్వే చెప్పు, నీ కళ్ళతో నువ్వు చూడు. అదే విధంగా నువ్వు పరిపాలనలో నువ్వు మాట్లాడిన మాటలు గాని నీ అనుచరులు మాట్లాడిన మాటలు గాని ఒకసారి వెనక తిరిగి చూసుకో. నువ్వు నీతివంతమైన వ్యక్తివో, పవన్ కళ్యాణ్ నీతివంతమైన వ్యక్తి అనేది నీ విజ్ఞతకే నీకు వదిలేస్తున్నావు. ఖబర్దార్ చెప్తున్నావు, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడైనా నువ్వు మాట్లాడితే మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని కోర్టు ద్వారా మీకు శిక్ష పడే విధంగా మేము చేయటానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదని ఈ సభాముఖంగా తెలుసు. పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అనటం చాలా విడ్డూరంగా ఉంది. ఆ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అయినోడే ఒక సీఎంని, మాజీ సీఎంని ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా అసెంబ్లీలో కుక్కను చూసినట్టు చూసే పరిస్థితి, 11 నిమిషాలకే అసెంబ్లీకి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి కలగజేసింది. ఆ కార్పొరేటర్ సరిపోయినోడే. పైగా ఒక అన్న అనే స్థానానికి సరిపోయినోడు, ఒక బిడ్డ అనే స్థానానికి సరిపోయినోడు, రాష్ట్ర ప్రజల్ని పరిపాలించడానికి ఒక సీఎం అనే స్థానానికి సరిపోయినోడు ఇవాళ ఈయన కూడా ఇలా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. దయచేసి మనం ఏదైనా మాట్లాడుతున్నామంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి? ఈరోజు రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలను కూడా శాసించే స్థాయిలో ఉన్నారు. ఒక ప్రధానమంత్రి గారు కూడా ఆయన ఒక తుఫాన్ అని అన్నారంటే ఆయన స్థాయి ఏంటనేది ఆలోచించుకోండి. ఒక వార్డు మెంబర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, అసలు కుటుంబ సభ్యులతో సహా హత్య రాజకీయాలు తట్టుకోలేక వీళ్ళందరినీ ఎక్కడ ఏం చేస్తాడో అనేది ఈ పిచ్చి సైకో ఈ తుగ్లక్ పరిపాలనతో మళ్ళీ ఏం చేస్తాడో మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఏ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాడని అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారన్న ఇదితో ఏదో 4 మాటలు మాట్లాడితే అందరూ మళ్ళీ వచ్చి చేరతారు, బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు అని అనుకుంటున్నాడు ఈ పిచ్చి ఎమ్మెల్యే. రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారు అధపాతాళానికి తొక్కేస్తారని చెప్పినట్టుగానే చేశారు. అలాగే ఎమ్మెల్యే స్థాయికి కూడా లేకుండా ఆ వార్డు మెంబరు, కార్పొరేటర్ స్థాయి కూడా నిలబడలేని స్థాయికి తెచ్చేస్తారని కూడా మేమందరం అనుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుద్దో. పవన్ కళ్యాణ్ గారి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి మీ పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మరలా మీ పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకెళ్ళాలి దాని గురించి ఆలోచించడం చాలా మంచిదని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు చెప్పినటువంటి వాటిల్లో మీరు అన్నది ఒకటే మాట అన్నారు, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. మీ తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే మీరేంటనేది మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. వార్డు మెంబర్కి కాదు కదా, కనీసం ఒక బూత్లో కూర్చోవడానికి బూత్ ఏజెంట్కి కూడా పనికిరానటువంటి వ్యక్తులు మీరు. అలాంటి వాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. జీవితకాలంలో ఒకసారి గెలిచారు అని చెప్పేసి అన్నారు. జీవితకాలంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి 2 సార్లు అనే విషయాన్ని మీరెందుకు మీకు తెలీదా? ముఖ్యంగా ఒకటే మాట చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ జీవితకాలం టైం ఇస్తున్నాం. ఈసారి 2024 ఎలక్షన్స్లో జనసేన పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేసిందో అన్ని చోట్ల 100% స్ట్రైక్ రేట్ అంటారు దీన్ని. మీకు ఇది తెలియదు కదా, దానికోసం చెప్తున్నాం. 100% స్ట్రైక్ రేట్, మీ జీవితకాలం టైం ఇస్తున్నాం. మీ జీవితకాలంలో 100% స్ట్రైక్ రేట్ని మీ పార్టీ తరఫున తెచ్చుకుంటారా? తెచ్చుకోగలరా? ఆ దమ్ము మీకుందా? మీకు ఆ కెపాసిటీ ఉందా? ఒకటి మాత్రం వాస్తవం, రాజ్యాంగం గురించి తెలియలేనటువంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా ఒక తండ్రిని చూసో లేకపోతే మరొక వ్యక్తిని చూసో ఇలాంటి వ్యక్తుల్ని పరిపాలన కూర్చోబెడితే ఈ విధంగా రాష్ట్రం తగలాడుతుంది అని చెప్పేసి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తున్నాం, మీకు మతి చెల్లించినట్లుంది. మీ యొక్క 11 సీట్లను చూసి కొంచెం పోయి అక్కడ వైద్యాధికారులతో కలిసి ఆ వైద్యాధికారులతో కనీసం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు రండి అని చెప్పేసి నేను ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. కనీసం మీకు ఓట్లేసిన ప్రజల కోసం కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టిన మీలాంటి వ్యక్తులు రాష్ట్రంలో ఉన్నా ఒకటే, అది ఎమ్మెల్యేలుగా లేకపోయినా ఒకటే అని ముఖ్యంగా తెలియజేసుకుంటూ మరొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితుల్లో జగన్ పిచ్చివాడిలాగా ప్రవర్తించడానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటలే నిదర్శనం. ఆయన ముఖ్యమంత్రి సీట్లోంచి దించుతాను అని శపథం చేసి
ఇప్పటంలో చేసిన అరాచకాలని, అదేవిధంగా బందర్లో పెట్టిన ఇబ్బందుల్ని అన్నింటినీ గుర్తుపెట్టుకుని వైజాగ్లో పవన్ కళ్యాణ్ని టార్చర్ పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చిన విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఒక రాజకీయం అనేది ప్రజలకి సంబంధించింది, మనుషులకి మధ్య కాదు, ఇది జగన్ చేస్తున్న అరాచకం అనే ఉద్దేశంతో చంద్రబాబు గారితో కలుపుకుని ఆయన ఎమ్మెల్యేగా గద్దె దించి ముఖ్యమంత్రి పదవిలోంచి దించి చూపిస్తాను అనే మాట చెప్పడం కోసం ఆయన చేసిన కృషి ఈరోజు జగన్ని పిచ్చివాడిని చేసింది. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి రాకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ జనాల్లో మాట్లాడితే ప్రెస్ మీట్, బటన్ నొక్కడం అయిపోయింది, బటన్ చేసిన పనులన్నీ అయిపోయినాయి, బటన్ నొక్కడం, చప్పట్లు కొట్టించుకుంటాం, అందరికీ డబ్బులు ఇసిరేసి నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తా అన్న ఆలోచనలకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటలే నిదర్శనం. ఈరోజు పిచ్చివాడైపోయి అసెంబ్లీకి రాని పరిస్థితికి వెళ్ళిపోయి ఉన్న 4-5 ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళతో తిట్టిస్తూ ఉంటున్నాడు. జగన్ గుర్తుపెట్టుకో, ఇక ముందైనా సరే నీ పద్ధతి మార్చుకో. మీ నాన్న శవం మీద మరమరాలు ఏరినట్టుగా ఎమ్మెల్యేలని ఆ రోజు నువ్వు అందరినీ పోగు చేసుకుని నువ్వు ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళావు. ఈ రోజు అన్ని స్థానాలలోంచి దిగిపోయి చివరికి నీ పులివెందుల్లో కూడా పిల్లిలాగా తిరిగే పరిస్థితి వచ్చింది. గుర్తుపెట్టుకో, నీ వార్డులో నువ్వు గెలుస్తావో లేదో తెలియదు, నీ ఇంట్లో నువ్వు ఓడిపోయావు, నీ అమ్మ ఓడిచ్చింది, నీ అక్క ఓడిచ్చింది. ఈ రోజు నీ పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. రేపొద్దున నీ కూతుర్లు కానీ నీ ఆవిడ కానీ నువ్వు వదిలేసి వెళ్ళిపోకుండా చూసుకో. పిచ్చివాడిలాగా అయ్యి నువ్వు పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యే పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలని మేమందరం కూడా చూస్తున్నాం. మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నారు. మీరు వారి స్థాయికి రావడానికి కారణమే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటం, నాలుగు పీఢీల గురించి మాట్లాడటం, ఇవన్నీ ప్రధానమైనటువంటి కారణాలు. ఇంకా ఇంత జరిగిన తర్వాత కూడా మీకు ఇంకా బుద్ధి రాకుండా ఇంకా పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని మాట్లాడతానంటే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. మీరు మళ్ళీ జైలు కూడి తింటాం తప్పనిసరిగా తింటారు. మీకు తగిన శాస్తి జరుగుతుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా అసహ్యంగా ఉంది. తండ్రి చావుతో రాజకీయాలు చేసి తండ్రి మరణిస్తే అక్కడ కార్యక్రమం చేయాల్సింది పోయి, బాధపడాల్సింది పోయి, నువ్వు తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకుని సంతకాల సేకరణ చేసి ముఖ్యమంత్రి పదవి కోసం నువ్వు కూడా ఇలా మాట్లాడటం చాలా చాలా దారుణంగా ఉంది. నువ్వు మాతో మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు నీకులాగా తండ్రి సీఎం లేకపోతే రాజకీయంగా లేకపోతే ఆర్థికంగా బలమైన వ్యక్తి కాదు మా పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆయన స్వతంత్రంగా కష్టపడి అతను సినీ ప్రపంచంలో వచ్చిన డబ్బులతో ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఈ స్థాయికి ఎదిగారు. అలాగే నువ్వు ఒక్క ఛాన్స్ అని రాష్ట్రం మొత్తం తిరిగి ఓదార్పు యాత్రలో తిరిగావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. నీ పరిపాలన 5 సంవత్సరాల్లో చూసి నీకు 11 సీట్లతో నీకు పరిమితం చేశారు. అయినా సరే నీకు బుద్ధి రాలా, నువ్వు మారో. నిన్న కాక మొన్న అసెంబ్లీ సాక్షిగా దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రతి నెల పవన్ కళ్యాణ్ గారికి 50 లక్షల రూపాయల ప్యాకేజీ వెళ్తుందంటారు. మన భారతదేశంలో టిక్ టాక్ ఆపేశారు. అయినా సరే ఆ టిక్ టాక్ స్టార్ ఆయన వాళ్ళు టిక్ టాక్ స్టార్ లాగా టిక్ టాక్లో చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళందరూ నువ్వు ప్రోత్సహించడం చాలా చాలా దారుణంగా ఉంది. నువ్వేమయ్యా మాతో మాట్లాడేది? మాది పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి, జన సైనికులు అంటే ఏంటి? భారతదేశంలో సరిహద్దుల్లో భారత ఆర్మీ జన సైనికులు, మన భారత ఆర్మీలో జవాన్లు ఎలాగో భారత సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్లో జన సైనికులు అలాంటి వాళ్ళు. వీళ్ళని నువ్వు ఇంకా రెచ్చగొట్టే మాటలు రెచ్చగొడితే ఇంకా మేము కసిగా పనిచేస్తాం. ఈ 11 సీట్లు ఇచ్చారు, నెక్స్ట్ ఆ 11 సీట్లు కూడా ఉండదు, ఈ ఒక్క సీటు కూడా లేకుండా చేస్తాం మేము. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యల గురించి మాట్లాడాల్సి వస్తే ఇతను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సైకోకి ఎక్కువ, సైతానికి తక్కువ అని చెప్పని మేము అభిమానిస్తాం. ఎందుకంటే అసలు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసిన, గత ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసిన వ్యక్తి, ఆ వ్యక్తిని ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెట్టారు, మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు.
ఎంత పరిపాలన చేసినా ఏం చేసినా జనాల దగ్గర మేము వైనాట్ 175 అని చెప్పుకున్న వ్యక్తి మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది ఎవరు అంటే నువ్వు చెప్పిన ఆ స్థాయిల గురించి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏ స్థాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ప్రజల గుండెల్లో ఏ స్థాయిలో ఉందనేది కూడా తెలిసే కుటుంబ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. అలానే నీ స్థాయి ఏంటనేది తెలిసే ప్రజలు నిన్ను ఏ స్థాయిలో కూర్చోబెట్టారు అనేది ప్రజలు చెప్తా ఉన్నారు. అయినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ప్రెస్ ముందుకు వచ్చి అవాకులు చవాకులు మాట్లాడుతుంటే ఏమని చెప్పాలి మీకు సమాధానం? పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఏం మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడమని చెప్పి అన్నారు కాబట్టే మేము ఈ మాత్రాన మాట్లాడుతాం. మేము కనుక మాట్లాడటం మొదలు పెడితే అది చాలా తేడాగా ఉంటాయి. ఇప్పటికైనా సరే నీ యొక్క మాటలు మారి నిజంగా ప్రతిపక్షాన్ని అడుక్కోకుండా నిజాయితీ గల ప్రతిపక్షం హోదా నీకు ఇవ్వకపోయినా కూడా ఆ హోదాలో ఉండి నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా పరిపాలన గురించి మాట్లాడితే దానికి సమానం చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ నువ్వు ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం కబడ్దార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒకే ఒక ఎమ్మెల్యే లేకపోకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీని నిలబెట్టి ఒకే తాటిపై తీసుకొచ్చి 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి కుంభస్థలాలు కూల్చి అధాపాతాళంలోకి తొక్కేసినటువంటి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కి మంచి అధికారం ఇచ్చినటువంటి ఏకైక దమ్మున్నటువంటి మగోడు మా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున మతి లేనటువంటి జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డికి అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వద్దనుకొని 151 సీట్లకి ఎక్కువ 11 సీట్లకి తక్కువ అని రాష్ట్ర ప్రజలు బుద్ధి వచ్చేలా చేసినా కూడా బుద్ధి జ్ఞానం లేనటువంటి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా పవన్ కళ్యాణ్తో పోటీయా? గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఇదే రోజున ఒక ఎమ్మెల్యే గెలవలేదు, పవన్ కళ్యాణ్ కూడా గెలవలేదని ఎగతాళి చేసినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రోజున భూస్థాపితం అయిపోయారు ఈ రోజున. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మా నాయకుడిని కామెంట్ చేయటం అనేది అసలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఆ రోజున 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక్క ఎమ్మెల్యేలు అని కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలపైన జగన్మోహన్ రెడ్డి పైన దమ్ముండి పోరాడినటువంటి ఏకైక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అది కూడా నీకు బుద్ధి జ్ఞానం లేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయటం నీకు తగదు. ఈ రోజున అసలు నీకు మైండ్ పని చేయట్లేదు. నువ్వు మామూలుగా చర్లపల్లి జైలుకి ఎక్కువ, మచిలీపట్నం జైలుకి తక్కువ అని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాము. అట్లాగే తూర్పు నియోజకవర్గం నుంచి మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అంశెట్టి వాసు గారి తరపు నుంచి, అట్లాగే 14వ డివిజన్ నాగరాజు గారి తరపు నుంచి కూడా ఇక్కడ జన సైనికులు కానివ్వండి, జనసేన కార్యకర్తలు కానివ్వండి ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగిందండి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, ఎన్ని అరాచకాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నో గత ప్రభుత్వంలో ప్రజలు కావాలి జగన్మోహన్ రెడ్డి అని 151 సీట్లు అందించినటువంటి ప్రజలకి గూండాయిజం, అవినీతి పాలన, జైళ్ళకి ఎన్నో కుట్రలు ఎన్నో చేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని చాలా పీడించుకు తిన్నాడు. కాబట్టి ఈ రోజున ప్రజలు మా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఏం చెప్పాడు? కుల మతాలకి అతీతంగా కులాలు లేని పరిపాలన కావాలి, ప్రతి ఒక్కళ్ళు సమాజంలో అందరూ కూడా ఒకేలాగా ఉండాలి అని చెప్పి నీతి నిజాయితీగా పరిపాలించాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పి అటువంటి రాముడు పాలించే రాజ్యం కావాలని చెప్పి ఉక్కుపాదంతో జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి ఈ రోజున ఎన్డీఏ కూటమిని నిలబెట్టినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నీ హంతకుల పాలన కానీ ఇవాళ చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు రోజుకు ఒకరు జైలుకి వెళ్తున్నారు. హత్యలు చేసినటువంటి వాళ్ళు కానీ, క్రిమినల్స్ కానీ, ఎన్నో దోపిడీలు చేసినటువంటి వాళ్ళు కానీ, అసభ్యంగా మాట్లాడినటువంటి వాళ్ళు కానీ ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు మా అధికారం వచ్చినా కూడా మనం అలా ఉండకూడదు, నిజాయితీగా ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలు శ్రేయస్సే కోరాలని చెప్పి జన సైకిళ్ళందరినీ కూడా ఒకే తాటి మీద నడిపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు అని కూడా తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపు కోసం జన సైనికులము మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన నిలబెడటానికి కష్టపడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను.
2019లో అతనికి వచ్చిన సీట్లు 151, మరి ఇవాళ ఉన్న సీట్లు 11. అతనికి ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించడం చేత కాదు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనే వ్యాఖ్యలు అనేది ప్రజలు ఇచ్చిన తీర్పుని అవమానపరచడమే అవుతుంది. నీలాగా హత్యా రాజకీయాలు, గూండా రాజకీయాలు, ఆక్రమణలు, ఇలాంటి రాజకీయం అయితే డ్రగ్స్, గంజాయి, పేద మధ్యతరగతి ప్రజల్ని పనులు లేకుండా పీడించడం, ఇలాంటివి అయితే పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీగా దమ్మున నాయకుడిలాగా గతంలో కూడా మీ మీద పోరాడారు, ఇప్పటికి పోరాడతారు, ఎప్పటికైనా సరే ప్రజల తరపున పోరాడతారు. నువ్వు అనేది నీ స్థాయి ఏంటో ఒకసారి గుర్తు చేసుకోవాలి. 2019లో నీ సీట్లు ఎన్ని, ఇప్పుడు నీ సీట్లు ఎన్ని, రేపొద్దు నీకు ఎన్ని వస్తాయి అనేది కూడా ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు మా జన సైనికులకి అత్యంత కోపాన్ని తెప్పించే విధంగా ఉన్నాయి. గతంలో రాజారెడ్డి పాలన నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకొని ఒక రాముడు పాలించే రాజ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముందుకెళ్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలకి జన సైనికులంతా తీవ్ర ఆగ్రహంతో ఇదవుతూ ఉన్నాము. అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే విధంగా ఉంటాము. జగన్మోహన్ రెడ్డి మీరు పరదాలకి ఎక్కువ, ప్రజలకి తక్కువ, ప్రజలకు మంచి చేసే విధంలో తక్కువ. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని అనే అంత ఇది మీకు లేదు, స్తోమత అంత ధైర్యం లేదు, మీకు స్థాయి లేదు. మీకు కొంచెం చూసుకొని జాగ్రత్తగా మాట్లాడండి అని నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి మేము తీవ్రంగా జనసేనలు భయంకరంగా ఆందోళనలు మొదలు పెట్టాలంటే మాకు ఒక్క నిమిషం పట్టదు. కానీ ఎటువంటి స్థాయిలో తీవ్రంగా మేము ఇలాంటి చర్యలు ఖండించాలంటే పెద్ద మాకు ఇంత సీరియస్ మ్యాటర్ ఏం కాదు. కానీ నీ స్థాయి మేము చెప్పవసరలా. దయచేసి మీ తల్లిని చెల్లిని అడిగి తెలుసుకోండి చాలు. ఓకేనా? జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఏమని చేశారు? కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఏదో మాటలు అనడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరేందయ్యా గొడ్డలికి తక్కువ, కోడికత్తికి ఎక్కువ ఆ రాజకీయం చేశారా మీరు గతంలో కూడా పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి పర్సనల్ మ్యాటర్స్ని తీసుకువచ్చి జనాలు ఇప్పుడు ఈరోజు మీకు 11 సీట్లకి పరిమితం చేశారు. ఇప్పుడు మరీ మీరు పవన్ కళ్యాణ్ గారిని ఆయన యొక్క ఉప ముఖ్యమంత్రి స్థాయిని మీరు తగ్గించి మాట్లాడుతూ మీరు ఇంకా ఫ్యూచర్లో ఆ 11 నుంచి కూడా 1 తీసేసి 1కి పరిమితం చేస్తారు. ఈరోజు మీరు కనీసం మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీని 100-100 స్ట్రైక్ రేట్తో నిలిపి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. అలాంటి పార్టీని, అలాంటి నాయకుడిని మీరు తక్కువ చేసి కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. ఇది మీరు తెలుసుకోవాలి. మీరు ఇంకోటి ఏంటంటే మాకు సంతోషపడాలో ఆనందపడాలో తెలియదు. ప్రతి రాష్ట్రంలో అధికారంతో పాటు ప్రతిపక్ష పార్టీ అనేది ఉండాలి. మన రాష్ట్రంలో మాకు కనీసం ఒకవేళ మా అధికారంలో ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తే దాన్ని కనీసం ప్రశ్నించడానికి కూడా మాకు ప్రతిపక్ష పార్టీ అనేది లేదు. ఫస్ట్ మీరు నెక్స్ట్ ఎలక్షన్లో అయినా కనీసం ప్రతిపక్ష పార్టీ అయినా తెచ్చుకొని ప్రజల సమస్యల మీద పోరాడండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన వ్యక్తిగత జీవితం మీద వాటి మీద సమస్యల మీద పోరాటం చేయొద్దండి. ఆయన ఏందో మాకు తెలుసు. ఆయన మాకు ఎప్పుడు గుండెలో చిరస్థాయిగా ఉండే నాయకుడు. ఆయన ఫ్యూచర్లో మేము ఒకసారి ఖచ్చితంగా మేము సీఎంగా అంతకుమించి చూస్తున్నాము. ఆయన మాకు సనాతన ధర్మాల మీద, ఇతర కులాల మీద, వాటి మీద అందరికీ సమానంగా చూస్తున్నాడు. అన్ని మతాలను గౌరవిస్తున్నాడు. తన మతాన్ని చాటి చెప్పి మాకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. అలాంటి నాయకుడిని మీరు తప్పు పట్టడం చాలా తప్పు. దయచేసి మీరు తెలుసుకోండి.